వృద్ధాప్యంలో కనిపించే కొన్ని రకాల సమస్యలు వయసు తెచ్చిపెట్టే మార్పుల్లాగే కనిపిస్తాయి. కానీ అన్నిసార్లు అలా భావించడం సరికాదంటారు డాక్టర్లు. బరువు పెరగడం, మగతగా ఉండడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం ఇలాంటి బాధల వెనుక ఒక్కోసారి హైపోథైరాయిడిజం కూడా కారణంగా ఉండొచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఇదివరకే థైరాయిడ్ సమస్యలు ఉన్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ లోపాలకు చికిత్స తీసుకుని ఉన్నా, మెడ వద్ద పెద్ద సర్జరీలు చేయించుకొని ఉన్నప్పుడు, రేడియేషన్ వంటివి తీసుకున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధుల్లో హైపోథైరాయిడిజం లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధుల్లో థైరాయిడ్ హార్మోన్ మోతాదులు తగ్గటం తరచూ చూసేదే. ఇది వయసుతో పాటు నెమ్మదిగా ఎక్కువవుతుంది కూడా. కానీ చాలామందికి హైపోథైరాయిడిజం ఉన్నట్లయినా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే దీనికి కారణం. థైరాయిడ్ హార్మోన్ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు, విషయ గ్రహణ సామర్థ్యం తగ్గచ్చు, బరువు పెరగటం, మగత, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటివి తలెత్తవచ్చు. వీటిని చాలా వరకు వృద్ధాప్య మార్పులుగానే భావిస్తూ ఉంటారు. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలున్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ సమస్యలకు చికిత్స తీసుకున్నా, మెడ వద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్నా, రేడియోథెరపీ తీసుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వృద్ధాప్యంలో కొలెస్ట్రాల్ పెరగటం అనేది థైరాయిడ్ లోపాన్ని సూచిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్ను విడగొట్టలేదు, చెడ్డ కొలెస్ట్రాల్ను తొలగించలేదు. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగిపోతాయి. అలాగే వయసు పైబడినప్పుడు హైపోథైరాయిడిజం వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది, గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి, గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటుంది. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లల్లో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది. పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది. కొందరిలో కీళ్లు, కండరాల నొప్పులు థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు. హైపోథైరాయిడిజంలో జీవక్రియల వేగం తగ్గుతుంది. దీంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లల్లోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతూ ఉంటాయి. ఇక చిన్న వయసులో థైరాయిడ్ పనితీరు తగ్గిన వారిలో కుంగుబాటు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది వృద్ధుల్లోనూ తక్కువేమీ కాదు. తేడా ఏంటంటే వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే హైపోథైరాయిడిజం లక్షణం కావటం. కొందరు భ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటము హైపోథైరాయిడిజం లక్షణాలు కావచ్చు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయ గ్రహణ, మానసిక స్థితి తీరుతెన్నుల్లో థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గిపోతే వీటి పనితీరు మారిపోతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల్లో హైపోథైరాయిడిజం లక్షణాల గురించి తెలుసుకుని ఉండటం, అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించటం మంచిది.